ఓకేనా. ఇదంతా ఇది వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్, ఇది ఇటు ఫ్రీజర్, ఇదంతా కంపార్ట్మెంట్. ఓకేనా. ఫ్రిడ్జ్లో చేంజ్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. 1 7 అంటే లో కూలింగ్, ఇది 7 అంటే తక్కువ కూలింగ్. మీడియం వచ్చేసి 4 పెట్టుకుంటే సరిపోతుంది, మీడియం టెంపరేచర్ ఇది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోవాలి, 3 2 అనేది ఎక్కువ అవుతుంది. 1 అనేది హై కూలింగ్, ఇక 7 అనేది లో. ఓకే, మీడియం. సో మీడియం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది దీంట్లో అయిపోయింది. దీంట్లో మార్చుకోవాలంటే ఈ ఫ్రీజర్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. ఫ్రీజర్ దీంట్లో చేంజ్ చేయాలంటే ఫ్రీజర్ బటన్ ప్రెస్ చేస్తే దాంట్లో చేంజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 23 అనేది హై కూలింగ్, -15 అనేది లో కూలింగ్, ఇది ఓకే. లోయెస్ట్ -15 లోయెస్ట్. మీడియం వచ్చేసి 18 పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా దాంట్లో 18 ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇక -23 హైయెస్ట్, ఇది ఓకే. 18 సరిపోతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వైఫై పెట్టుకుంటే వైఫై అయితే కూడా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు, అది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ప్రెస్ కూలింగ్ అనేది తొందరగా కావాలి దీంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ రిలేటివ్స్ వచ్చారు అనుకోండి, ఎవరైనా ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఏదైనా అర్జెంట్ కావాలి అనుకుంటే పెట్టుకుంటే మీకు కూలింగ్ అనేది తొందరగా వస్తుంది. హాఫ్ అన్ అవర్లో కూలింగ్ దీంట్లో ఇది మళ్ళీ తీసేసి నార్మల్ అయిపోతుంది. ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ అంటే దీంట్లో ఫాస్ట్ కూలింగ్ అంటే ప్రెస్ చేస్తే మీకు దీంట్లో ఫాస్ట్ కూలింగ్ వస్తుంది. ఓకేనా. ఇంకోటి ఏమంటే ఐస్ ఆన్ ఆఫ్ ఉంది, ఓకేనా. ఐస్ ఆన్ ఆఫ్ అంటే ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఐస్ వస్తుంది. ఇది ఆఫ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ బయట ఉంది కదా, అది దాంట్లో ఐస్ రాదు ఇప్పుడు. సో అట్లా కూడా మనం చేసేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మళ్ళీ కావాలంటే లాంగ్ ప్రెస్ చేయాలి. సింగిల్ టైప్ చేస్తే ఎక్స్ప్రెస్, అది ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అంటే ఇది కూలింగ్ అవుతుంది ఫ్రీజర్లో. సింగిల్ టైప్ చేస్తే అది ఆన్ ఆఫ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఐస్ వస్తుంది. లాంగ్ ప్రెస్ ఇప్పుడు ఐస్ ఆన్ ఉంది, ఓకే. ఐస్ అనేది ఫామ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ సెట్టింగ్స్ లాక్ చేసేయాలి. ఇప్పుడు ఏమైనా చిన్నపిల్లలు వచ్చినాక ముడత చేంజ్ అయిపోతుంది కదా, సో లాక్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. అంటే సెట్టింగ్స్ చేంజ్ చేయరాదు, లాక్ అయిపోతుంది అన్నట్టు. చూపిస్తాను, లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏం ప్రెస్ చేసినా కానీ చేంజ్ కాదు, ఇక చూడండి చేంజ్ అవుతలేదు, లాక్ అయిపోయింది. మళ్ళీ అన్లాక్ చేయాలి, మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే అన్లాక్ చేసి చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా మార్చుకోవచ్చు అన్నట్టు. ఈ ఫ్రీజర్ ఉంది కదా, ఫ్రీజర్లో యాక్చువల్గా ఐస్ కావాల్సిన ఐటమ్స్ పెడతాం కదా, అట్లా కాకుండా దీంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి పెట్టేసుకుంటా అనుకుంటే ఈ ఫ్రీజర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టాలి. ఇప్పుడు మనకు మొత్తం ఇది ఫ్రిడ్జ్, ఇది ఫ్రీజర్ అన్న, సారీ ఫ్రీజర్. దీంట్లో ఇది ఎక్కడ తక్కువ టెంపరేచర్ ఎక్కువ తక్కువ చేయాలంటే సింగిల్ ట్యాప్ చేస్తే ఎక్కువ తక్కువ అవుతుంది. దీంట్లో టెంపరేచర్ ఇంకా ఎక్కువ అంటే కన్వర్ట్ అయిపోవాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేయాలి. సింగిల్ ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తాం చూడండి. ఇది సేమ్ ఫ్రీజర్ ని, ఇది ఫ్రీజర్ కదా, ఫ్రిడ్జ్ ఇది. సరే, ఫ్రిడ్జ్ ని మనం మళ్ళీ ఫ్రిడ్జ్ లెక్క కన్వర్ట్ చేసుకోండి. ఓకే, క్లియర్ చెప్తున్నాను. ఇదంతా ఫ్రిడ్జ్ అనేది, ఓకే. దీంట్లో ఇప్పుడు మనం మామూలుగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెడుతున్నాం దీంట్లో, ఓకే. ఇది ఇంతే ఉంటుంది. ఇక దీంట్లో ఏం పెడతామంటే ఐస్ అవుతుంది కదా, ఐస్ ఐటమ్స్ పెడతాం. కేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, అటువంటి ఐటమ్స్ మాత్రం ఫ్రీజర్లో పెట్టుకుంటాం, ఓకేనా. మనం ఎక్కువ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇంకా వైట్ అట్లేము, నార్మల్గా వెజిటేబుల్స్ ఎక్కువ పెడతాం. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం అనుకోండి, సో ఇది పెట్టేస్తాం ఫుల్గా సరిపోతుంది. ఇంకా స్పేస్ కావాలనుకుంటే దీన్ని కూడా ఫ్రిడ్జ్లా మార్చుకోవచ్చు. అంటే దీంట్లో ఐస్ కాదు ఇక మనకు, ఈ కంపార్ట్మెంట్ మొత్తం కూడా ఐస్ ఎక్కడ కాదు, ఇక నార్మల్గా ఫ్రిడ్జ్లా అయిపోతుంది. మొత్తం ఫ్రిడ్జ్ ఇక టోటల్ ఓన్లీ ఫ్రిడ్జ్ లెక్క ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేయాలంటే ఒత్తి పట్టాలి, ఒత్తి పట్టండి అది. సో ఈ పైన మొత్తం 3 degrees అయింది చూడండి. 3 అంటే ఫ్రిడ్జ్ అన్నట్టు ఇప్పుడు అది ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే వాటర్ అన్నట్టు. ఇప్పుడు ప్రెజర్స్ ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ గ్లాస్ ఇట్లా పెట్టి వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇలాగంచి, ఓకేనా. మనకి ఇది క్యూబ్స్ కావాలంటే మొత్తం క్రంచ్ ఇట్లా చిన్న చిన్న క్యూబ్ రావాలనుకుంటే మొత్తం ఐస్ ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ఇది మీకు క్యూబ్స్లా వస్తుంది. సో అట్లా ఏది ప్రెస్ చేస్తే అది ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా ప్రెస్ చేస్తే మీకు అది వస్తుంది, ఓకేనా. సింపుల్.